జాబ్ కోసం చదువుకోవటం అనేది ఆపేయండి. చదువుకున్న జాబ్ రావట్లేదు, అది వేరే సంగతి. మీకు నచ్చిన ఫీల్డ్ ఏదన్నా నిజంగా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఇష్టమైంది కష్టంగా చేస్తే అట్లీస్ట్ అందులో సక్సెస్ వస్తుంది. దట్ ఈస్ మై హానెస్ట్ అపీల్. మీకు ఇష్టం లేని దాంట్లో మీరు ఎంత కష్టపడ్డా అందులో సక్సెస్ పొందరు మీరు. మా ఫాదర్ ఇది చేయమన్నారు, మా మదర్ ఇది చేయమన్నారు కాదు, వాళ్ళు ఏది చేయమన్నా ద హోల్ ఛాలెంజెస్, నెక్స్ట్ లెవెల్ ఛాలెంజెస్ ఉన్నాయి సొసైటీలో. ఆ ఛాలెంజెస్ అన్నీ అడ్రస్ చేయలేము ఇప్పుడు ఇన్ ద లిమిటెడ్ టైం. బట్ ఆల్ ఐ కెన్ టెల్ ఈస్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈజ్ యువర్ స్కిల్. నీకు భగవంతుడు ఏదో ఒక స్కిల్ ఇచ్చి ఉంటాడు, నీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఇచ్చి ఉంటాడు, దాంట్లో ఫోకస్ పెట్టు. యూ మైట్ డూ మెరాకిల్స్ ఇన్ దట్. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇదేది ఇర్రాషనల్గా చెప్పట్లేదు. మీరు యాజ్ అ హెచ్ఆర్ పర్సన్ మీకు తెలుసు స్కిల్ గ్యాప్ అంటున్నారు. స్కిల్ గ్యాప్ అంటే ఏంటి? వాడు ఇంజనీరే, కానీ వాడిని హైర్ చేసుకొని ఏం చేసుకోవాలో తెలియదు కంపెనీకి. వాడు ఇంజనీరింగ్ ఇష్టంతో చదివినోడు కాదు, చదవాలి కాబట్టి చదివాడు. లేకపోతే ఏం చెప్పాలి వాళ్ళ నాన్న బయటకు జాగింగ్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయి బీకామ్ చదువుతున్నాడు అని చెప్తే వాళ్ళ నాన్నకి చాలా ప్రాబ్లం వస్తుంది కదా.